అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా మీ ద్వారా కాకినాడ ప్రజలకి నా విజ్ఞప్తి. కాకినాడ ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అయిన తర్వాత ప్రజల కష్టాజీతం, పన్నుల రూపంలో కట్టిన కష్టాజీతం, కార్పొరేషన్ కట్టినటువంటి పన్నుల రూపంలో కట్టినటువంటి కష్టాజీతం ఏ విధంగా దుర్వినియోగం అవుతుందో, ఏ విధంగా దోషేస్తున్నాడో అనేక సందర్భాల్లో మీ ద్వారా తెలియపరచడం జరిగింది కాకినాడ ప్రజలకి. అదే సందర్భంలో ఆయన చేసిన అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ ఇప్పటికే చాలా చెప్పడం జరిగింది. ప్రజలు అవన్నీ కూడా గమనించారు. అదేవిధంగా చాలామంది నాయకులు కూడా మాట్లాడారు ఆయన గురించి. నేను మాట్లాడిన తర్వాత చాలామంది నాయకులు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. ఈయన చేస్తున్న అన్యాయాలు కానీ, అక్రమాలు కానీ, దోపిడీలు కానీ, అదేవిధంగా ఈయనకి కొన్ని పేర్లు కూడా పెట్టారు. దోపిడీ శేఖరు, దోపిడీ దూరంపూడి అన్నీ పెడితే ఆయన కోపం వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి తిట్టడాలన్నీ చేశాడు. మీకు అందరికీ తెలుసు. వాస్తవాలు చెప్తే తిట్టడం ఏంటండి దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి? మేము చెప్తేనన్నీ వాస్తవాలు. అబద్ధాలు చెప్పి అవాస్తవాలు చెప్తే మీకులాగా ఏదైనా మాట్లాడచ్చు మీరు. మొదటి నుంచి ఇప్పటి వరకు చెప్తున్నవి కూడా అన్నీ కూడా వాస్తవాలు. మీ మీద చెప్పినవి కూడా కాకినాడ ప్రజలు పన్నుల రూపంలో పన్నులు కట్టినటువంటి సొమ్ము కార్పొరేషన్లో మొత్తం దోస్తారండి. మీరు బినామీ వర్కులు పేర్లు పెట్టి దోస్తారు. ఏ విధంగా దోస్తారో చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు అది ఖజానా ఖాళీ అయిపోయింది కాకినాడ కార్పొరేషన్. అదే సందర్భంలో భూమి లేకుండా భూమి ఏదైతే సురేష్ నగర్ పార్కులో భూమి లేకుండా భూమి ఇచ్చినట్టుగా కార్పొరేషన్కి ఆ రోజు సుమారు 120 కోట్ల రూపాయలు బాండ్స్ తీసేసుకున్నారు. దానివల్ల ఆ రోజు రిజిస్టర్ గారు సస్పెండ్ అయ్యారు నీ వల్ల. అదేవిధంగా చూసుకున్నట్టయితే కమిషనర్ కూడా ఇక్కడ నేను చేయలేను బాబు అని చెప్పి కొత్త కమిషనర్ సురేష్ గారు ఆయన పేరు మహేష్ గారు వెళ్ళిపోయారు. ఆయన ఇక్కడ నేను పని చేయలేనని చెప్పి. అదేవిధంగా కార్పొరేషన్ జరుగుతున్న అవినీతి అక్రమాలు నేను చేయలేను బాబు అని అంతకుముందున్నటువంటి కమిషనర్ రమేష్ గారు వెళ్ళిపోయారు. స్వప్న దినకర్ అయితే ముందే పారిపోయారు. ఆయన ఎప్పుడు పారిపోయారంటే ఆయన జ్యోతిరప్పులు గారి పాకలు ఏదైతే ఉన్నాయో ఒక కాలనీకి పేరు తీసి పేరు పెట్టావా చూడు, అప్పుడే పారిపోయాడు ఆయన. రేపు పొద్దున్న నా పేరు మీద ఇంకేం చేసేస్తాడేమని. స్వప్న దినకర్ అల్లిపోయాడు ఆయన. ఒక కాలనీకి జ్యోతిరప్పులో పేరు పెట్టుకుంటే ఆ పేరు తీసి స్వప్న దినకర్ కమిషనర్ గారు పేరు పెట్టారు మీరు. అప్పుడు వద్దన్నాడు ఆయన. ఇదే నా పేరు ఎందుకు పెడుతున్నారు మీరు? రేపు పొద్దున్న ఇలాగే చేసేస్తాడు అన్ని తప్పులని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి ఇన్ఛార్జ్ ఎవరైతే కమిషనర్ నాగనరసింహరావు పెట్టుకున్నాడో ఆడుస్తున్నాం. ఆయన పెట్టుకుని దోషేస్తున్నాం మొత్తం నాగనరసింహరావు పెట్టుకుని. ఒక్క కమిషనర్ రానంటున్నాడు ఇక్కడికి కాకినాడలో పనిచేయడానికి ఐఏఎస్ ఆఫీసర్గా. ఎవరు రానంటున్నారు, అల్లిపోతున్నారు, భయపడిపోతున్నారు. ఓ పక్కన ఎంఆర్ఓ కూడా లేడు. ఎంఆర్ఓ లేక ఇన్ఛార్జ్ని పెట్టుకుని అలా నడిపిస్తున్నావు. కమిషనర్ లేడు కాకినాడ కార్పొరేషన్కి, ఎంఆర్ఓ లేడు. అలా నడిపించుకుంటూ వెళ్తున్నావు నీ స్వార్థం కోసం, నీ తప్పులు చేయడం కోసం. నాగనరసింహరావు నీకు కలిసి వచ్చాడు. అలాగా నువ్వు చేస్తున్న దోపిడీ టీడీఆర్ బాండ్స్ దాంట్లో ఆయనే. ఏదైతే కార్పొరేషన్లో నిధులన్నీ స్వాహా చేస్తున్నావో దానికి వత్తాది పలుకుతున్నావు నాగనరసింహరావు. అందుకే ఆయన పెట్టుకున్నావు. ఎంఆర్ఓ ఇన్ఛార్జ్ని పెట్టుకుని ఎంఆర్ఓ లేకుండా ఇచ్చిన పట్టాలు క్యాన్సిల్ చేసి ఇంకొక పట్టాలు ఇప్పించాడు. ఇట్లా చేసుకుంటూ మోసం చేసుకుంటూ వస్తున్నాం. మేమన్నీ బయట పెడుతుంటే మా మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. మా నాయకుల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాం. ఓకే, వాళ్ళు అన్నయ్య అన్ని నిజాలు. దోపిడీ శేఖరు, దోపిడీ దూరంపూడి అన్నది నీకు వర్తిస్తుంది. అది ఇప్పుడు దోపిడీ శేఖరు, దోపిడీ దూరంపూడి కదండి. నువ్వు దొంగ అంటున్నాను నేను. దొంగ, వచ్చి దొంగ నువ్వు. ఎలా దొంగ అంటే ఇన్ని జరిగినా, ఇన్ని అక్రమాలు జరిగినా, ఇన్ని అవినీతులు బయట పెట్టినా ఈరోజు ఇంకా నువ్వు మభ్య పెట్టి మమ్మల్ని మీద ప్రజల్ని మభ్య పెడుతున్నావు. కాకినాడ ప్రజల్ని ఎందుకు దొంగ అంటున్నావంటే ఈ మధ్యకాలంలో
ఏదే సురేష్ నగర్లో భూమి లేకుండా భూమి ఇచ్చి టీడీఆర్ బాండ్స్ తీసుకున్నావో అదేవిధంగా ఈ మధ్యకాలంలో సర్వే నెంబరు 1986/3D2 1986/3D2 అది సర్వే నెంబరు. టౌన్ సర్వే నెంబరు 1989/1A/4A. 4Aలో 4 ఎకరాల 67 సెంట్లు భూమి. ఈ సర్వే నెంబర్ అక్కడ వస్తే దుమ్ములపేట ప్రాంతంలో అక్కడ వస్తుంది. 4 ఎకరాల 67 సెంట్లు కార్పొరేషన్ తీసుకుని దానికి బాండ్స్ 251 కోట్ల రూపాయలు ఇచ్చారండి. 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేస్తారు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. నువ్వు దొంగ కాకపోతే ఏంటండి మరి? నువ్వు దొంగ. ఎందుకు దొంగ అనవలసి వస్తుందంటే నిన్ను? కాకినాడ ప్రజల కష్టం. కూలి పనులు చేసుకునే వాళ్ళకి ఇల్లు ఉన్నాయండి, పారిశ్రామికవేత్తలు ఇల్లున్న అందరికి ఇల్లు ఉన్నాయి. అందరూ పనులు చేసుకుని ఆ ఇంటి పనులు కడతారు. మీకు అందరికి ఇంటి పనులు, వ్యాపారస్తులు ఇంటి పనులు కడతారు, వ్యాపారస్తులు పనులు కడతారు, అందరు పనులు కడతారు. ఆ పన్నుల సొమ్మంతా కార్పొరేషన్కి వెళ్తుంది. ఆ డబ్బులన్నీ కూడా ప్రజలకు ఉపయోగించాలి. నువ్వు ప్రజలకు ఉపయోగించకుండా ఆ సొమ్మంతా కూడా దొంగ వర్కులు పెట్టి దోసేస్తావు. ఏ విధంగా దోశ కూడా చెప్పాను. నా మీద మీరు చూసినట్టు మాట్లాడతావు నువ్వు. ఏంటి ఈరోజు 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేసావు ఈ మనుషులకి. ఏంటి ఆ భూమి 4 ఎకరాల 67 సెంట్లు నీకు దేనికోసం తీసుకున్నావు నువ్వు? ఇప్పుడు కలుస్తాం, కలెక్టర్ గారిని కలుస్తాం, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్కి ఇప్పుడు లెటర్ తయారు చేస్తాను, నేను ఇస్తాను. మాకు నిన్నే తెలిసిందండి. మేము ప్రజల కోసం అడవులు ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, ప్రజల్లో చైతన్యపరచడానికి తిరుగుతుంటే నువ్వేమి ఈ పని చేసుకుంటున్నావు. నిన్ననే తెలిసిందండి మాకు. 250 కోట్ల రూపాయలు బాండ్స్ కొట్టేశాడు ఈరోజు ఈ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి. నువ్వు ఇక్కడి నుంచి దొంగ. కాకినాడ ప్రజల కష్టాన్ని పన్నుల రూపంలో కట్టి కష్టాన్ని దోసేస్తున్నటువంటి దొంగవు నువ్వు. దొంగవు ఏంటండి? అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు మీరేం చేస్తున్నారండి? ఏంటండి కలెక్టర్ గారు? మీకు కూడా అనేక సందర్భాల్లో గతంలో జరిగింది. సురేష్ నగర్ పార్క్లో జరిగినప్పుడు చెప్పాం. సరే, దాన్ని సస్పెండ్ చేశారు, కమిషనర్ వెళ్ళిపోయాడు. దాన్ని ఏదో మళ్ళీ కమర్షియల్ నుంచి మేము కంప్లైంట్ చేసిన తర్వాత ఏదో మార్చారనుకోండి, అది వేరు. మళ్ళీ మీరుండగానే ఈ పరిస్థితి జరుగుతుందంటే ఏంటండి కలెక్టర్ గారు? మీరు కూడా ఆలోచించాలి కదండి. స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు, మీకు తెలియకుండా జరుగుతుందండి ఇది. ఏంటండి ఇది? 251 కోట్ల రూపాయలు బాండ్స్ ఇచ్చేస్తే మీకు తెలియదండి కలెక్టర్ గారు? ఒక స్పెషల్ ఆఫీసర్గా ఉన్నారు మీరు. ఎంత దారుణం అంటే కాకినాడ ప్రజల కష్టాన్ని దోచేస్తున్నటువంటి దొంగ దూరంపూడి అరికట్టాలి. ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా ఈరోజు లెటర్ తయారు చేస్తున్నాం, పంపిస్తాం. ఏం యాక్షన్ తీసుకుంటారో చూస్తాం. తీసుకోపోతే దీనికి సంబంధించినటువంటి ఈ దొంగ ఎలాగ ఓడిపోతాడు, ఈయన వెళ్ళిపోతాడు, రేపు ఉండడు. దూరంపూడి ఆఫీసర్గా మీరు ఉంటారు కదా, మీరు బాధ్యులు అవుతారండి. కలెక్టర్గా మీరు బాధ్యులు అవుతారు, నాగనరసింహరావు బాధ్యులు అవుతాడు. మీరు కూడా ఆలోచించుకోవాలి ఆఫీసర్స్గా మీరు. ఏంటి దారుణాలు? ఏమండి, కాకినాడ మెయిన్ రోడ్ వైండింగ్ చేసినప్పుడు అండి వాళ్ళందరూ కూడా అమ్మ రోడ్డు వెడప్ చేస్తున్నాం మీరు ఇవ్వాలని చెప్తే కొంతమంది ఇవ్వలేని పరిస్థితి. వాళ్ళకి ఒక గజం పోతే బాధపడిపోయేవారు, 2 గజాలు పోతే బాధపడిపోయేవారు, కొంతమంది 10 గజాలు అలా పోయినా బాధపడుతున్నప్పుడు వాళ్ళ బాధ ఆవేదన మేము చూస్తాం దగ్గరగా. వ్యాపారం పోద్దండి బాబు, మీ చిన్న దుకాణాలు అయిపోతున్నాయి అని చెప్తే పట్టణం డెవలప్ అవ్వాలి, స్మార్ట్ సిటీ అయింది, మీరు ఇవ్వాలంటే ఇచ్చి వాళ్ళకి బాండ్స్ ఇచ్చేవాళ్ళు మేము. అలాంటిది నువ్వు సంబంధం లేకుండా ఈరోజు 4 ఎకరాల 67 సెంట్లు భూమిని తీసుకుని 250 కోట్ల రూపాయలు దేనికి దుమ్ములు పెడతారు? దేనికండి? ఏమైనా మున్సిపల్ ఆఫీస్ కట్టినాక ఈ స్థలం ఏమైనా కలెక్టర్ ఆఫీస్ ఏమైనా అక్కడ షిఫ్ట్ చేస్తున్నారా ఏంటి?
మున్సిపల్ ఆఫీస్ కట్టినాక, కలెక్టర్ ఆఫీస్ కట్టినాక ఏమండి నీకు భూమి కావాలంటే కోర్టు భూములు ఉన్నాయండి, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయండి చాలా మట్టుకి. కోర్టు భూములు ఫ్రీగా తీసుకుని ఇల్లు కట్టామండి మేము. ఏదైతే ఇల్లులు కట్టామో కిట్కో ఇల్లులు కట్టినందుకు పోర్ట్ ల్యాండ్ తీసుకున్నా పైసా ఖర్చు లేకుండా. అక్కడే పోర్ట్ ల్యాండ్ చాలా ఉంది, నీకు 4 ఎకరాలు 5 ఎకరాలు కావాలంటే. అసలు నువ్వు దేనికి తీసుకున్నావు ఈ భూమిని? ఎందుకు 250 కోట్ల రూపాయలు ఇచ్చావు నువ్వు? నీకు భూమి కావాలంటే చాలా భూమి ఉంది, అక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయి. దీనికి సమాధానం చెప్పాలి మీరు. చెప్పడమే కాకుండా వెంటనే బాండ్స్ అన్ని రద్దు చేసి మళ్ళీ రిటర్న్ తీసుకుని కాకినాడ ప్రజలకి, కార్పొరేషన్కి అందజేసేలాగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు చొరవ తీసుకుని వెంటనే ఆఫ్ చేయాలని మీ ద్వారా తెలియజేస్తున్నాను.